క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చూద్దాం. సిజిటి అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఓనరు ప్రాఫిట్ చేసుకుంటాడో తన క్యాపిటల్ అసెట్స్ ఇట్లా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ప్రాపర్టీ కానీ, జ్యువెలరీ కానీ, వెహికల్ కానీ, మెషినరీ కానీ, పెయింటెడ్ కానీ, ట్రేడ్ మార్క్స్, షేర్, బాండ్స్ ఇంకేమన్నా అమ్మేసాడు అనుకో, అది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాలి. ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎలా ఉంటుందంటే, ఎంతసేపు ఓనర్ తన అసెట్ని పెట్టుకున్నాడు అమ్మక ముందు దాన్ని బట్టి ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, లాంగ్ టర్మ్స్ ఎల్సిజిటి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా ఉంటుంది. ఇలా అన్నట్టు ప్రాక్టీస్లో ఏంటంటే, బయ్యర్ విల్ డిడక్ట్ దట్ బయ్యర్ ఏం చేస్తాడంటే దట్ మచ్ పోర్షన్ ఫ్రమ్ ద పేమెంట్ సెల్లర్ చేసి, ఇప్పుడు బయ్యర్ సెల్లర్ అమ్ముతున్నాడు 100 రూపీస్ ఇవ్వాలనుకో 20% ట్యాక్స్ అట్లా కలెక్ట్ చేసి గవర్నమెంట్ కడతాడు ఇట్లా అన్నట్టు. కాకపోతే కొన్ని కంపెనీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, సెల్ కంపెనీస్ ఫామ్ చేసి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, దానివల్ల ట్యాక్సెస్ పే చేయకుండా తప్పించుకుంటున్నారు అన్నట్టు. సో ఇది మెయిన్ చేసేది. ఇట్లా చేస్తుంటారు అన్నట్టు. క్యాపిటల్ అసెట్ అమ్మేసినప్పుడు ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇవ్వాలి. వర్చువల్ ఆర్ డిజిటల్ అసెట్ అయితే 30% ట్యాక్స్, ఫ్లాట్ ట్యాక్స్ అండ్ ప్రాఫిట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హోల్డింగ్ టైం పీరియడ్ ఇవ్వాలి. లేదు ఫిజికల్ అసెట్ అయితే 12 months లోపే అమ్మితే 15% షార్ట్ ఇవ్వాలి, ఎక్కువ దాని తర్వాత చేస్తే ఎక్కువ అన్నట్టు. ఇలా ఉంటుంది అన్నట్టు. సో వర్చువల్ అసెట్కి అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇంకొకటి న్యూస్ కూడా వచ్చిన, బిట్ కాయిన్ ప్రాఫిట్ మీద కూడా 30% ట్యాక్స్, ట్రాన్స్ఫర్ మీద 1% టీడీఎస్ కూడా ఇవ్వాలని చెప్పి అలా అన్నారు అన్నట్టు. బిట్ కాయిన్ పర్చేస్ పే 1% ట్యాక్స్ కూడా వేయాలని చెప్పి ఒక బడ్జెట్లో చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ఇండివిజువల్స్. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ ఏంటంటే ఒక జేమ్స్ విల్సన్, మెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫౌండర్ ఆఫ్ ఎకనామిస్ట్ మ్యాగజైన్ అండ్ స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా అని ఇంట్రడ్యూస్ చేశారు 1816లో టు కంపెన్సేట్ ద బ్రిటిష్ లాసెస్ డ్యూరింగ్ 1857 సిపాయి ముట్నీ. సో 24th July అనేది ఇన్కమ్ ట్యాక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. గ్రాస్ ఇన్కమ్ ఆఫ్ ఇండియన్ రెసిడెంట్స్ 9 lakhs ఉందనుకో, గ్రాస్ ఇన్కమ్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ డిడక్షన్ ఎగ్జంప్షన్స్ తీసేస్తాము. లైక్ హెచ్ఆర్ఏ కానీ, రీపేమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్, ఏదైనా లోన్ ఉంటే ఇవన్నీ తీసి లాస్ట్గా ట్యాక్సబుల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ వేస్తాం అన్నట్టు. ఇది అన్నట్టు. దానికి అన్ని ఎక్కువ స్లాబ్స్ మారుస్తూ ఉంటారు. ఆప్షనల్గా 2 ట్యాక్స్ ఉంటుంది. లైక్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కూడా ఉంటుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉండదు. సో ఇలా సీనియర్ సిటిజన్స్కి ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇది అన్నట్టు. డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ టాస్క్ ఫోర్స్ 2017 to 19 ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక టాస్క్ ఫోర్స్ని చేసింది, డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అని టాస్క్ ఫోర్స్ని. ఎవరు సిబిడిటీ మెంబర్ అరవింద్ మోడీ, అలా కొందరి కింద టాస్క్ ఫోర్స్లో చాలా ఆఫీసర్స్, చార్టర్డ్ అకౌంటెంట్, ట్యాక్స్ లాయర్, కార్పొరేట్ కన్సల్టెంట్స్ ఉన్నారు. గవర్నమెంట్ రిపోర్ట్ పబ్లిక్లో పెట్టలేదు, కానీ అందులో ఏముందంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ని ఒక సింప్లర్ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్తో రిప్లేస్ చేయాలి, కార్పొరేషన్ ట్యాక్స్ తగ్గియాలి, ట్యాక్స్ రేట్స్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ కంపెనీస్ ఈజ్ చేయాలి. దిస్ విల్ ఎంకరేజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అడిషనల్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వాలి స్టార్ట్అప్ కంపెనీస్కి. నెంబర్ ఆఫ్ ట్యాక్స్